బైబిల్లో రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఏమి లేకుండా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఏ విశ్వాసం అది? బైబిల్లో ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి? దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? అబ్రహాము విశ్వాసం, మోషే విశ్వాసం, యాకోబు విశ్వాసం, ఇలాగ విశ్వాస వీరుల జాబితాలో చాలా మంది పేర్లు రాయబడ్డాయి. అందులో ఆడవారి పేర్లు కూడా రాయబడ్డాయి. మనము ఏ విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడు అంటే బైబిల్ ఏమని చెబుతా ఉంది అంటే, జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు, ఒకవేళ విశ్వాసం లేకపోతే, ఏమి లేకపోతే చెప్పాలి, విశ్వాసం లేకపోతే బైబిల్ విశ్వాసం లేని వారిని ఏమంటూ ఉందో ఒకసారి మనము చూద్దాం. 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఈ రీతిగా రాయబడింది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా. దేవునిని విడిచిపెట్టిపోవు విశ్వాసం అంటే దేవుణ్ణి విడిచిపెట్టేసే విశ్వాసం. ఎవరిని విడిచిపెట్టేసే విశ్వాసం? దేవుణ్ణి విడిచిపెట్టే విశ్వాసం ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరంటే దుష్ట హృదయము కలిగిన వారు, అంటే దుష్టులు. ఎవరు చెప్పండి? దేవుణ్ణి విడిచిపెట్టేవారు ఎవరు చెప్పండి? దుష్టులు. ఎవరిని విడిచిపెట్టేవారు? దేవుణ్ణి విడిచిపెట్టే హృదయం ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళు దుష్టులు అందు బైబిల్. అంటే వాడిని దేవుడు ఇష్టపడడు. ఎవరిని ఇష్టపడడు? విశ్వాసము లేని వారిని దేవుడు ఇష్టపడడు. విశ్వాసము లేని వారు ఎవరు? దుష్టులు. ఇంకా మనం ముందుకు వెళితే అదే 15వ వచనంలో చివరి భాగంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఏమంటాడంటే, యాలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారై. ఏ విశ్వాసం చెప్పండి? మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు ఏం చేయాలంటే గట్టిగా, అంటే మధ్యలో వదిలేస్తాము వదిలేమా చెప్పాలి. గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు. ఏంటంటే మధ్యలో వదిలేస్తాం. ప్రారంభంలో విశ్వాస జీవితం చాలా బాగుంటుంది, కానీ దినాలు గడిచేటప్పటికి ఏం చేస్తాము? మధ్యలో నీరసపడతాము, సన్నగిలుతాము, పడిపోతాము, దేవునికి దూరం అయిపోతాము. అలా దేవునికి దూరం అయిపోయే విశ్వాసం కలిగిన వారిని బైబిల్ ఏమంది? దుష్టులు. ఎవరు చెప్పాలి? దేవునికి దూరం అయ్యేవారు ఎవరు? దుష్టులు. కాబట్టి అలాగ పడిపోకుండా, దేవునికి దూరం అవ్వకుండా ఏం చేయన్నాడు? గట్టిగా పట్టుకోండి. అలా గట్టిగా పట్టుకున్న వారు ఎవరు? క్రీస్తులో పాలివారై ఉండేవారు. ఎవరిలో? 2025లో మనము ప్రభువులో ఉన్నాము. ఎవరిలో ఉన్నాము? ప్రభువులో ఉన్నాము అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారు దేన్ని గట్టిగా పట్టుకోవాలట? చెప్పాలి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు ఇందాక నుంచి విశ్వాసం అని మనం అనుకుంటూ ఉన్నామే. ఏ విశ్వాసాన్ని పట్టుకోవాలి? బైబిల్లో ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి అని మనం ఆలోచన చేసినప్పుడు పౌలు గారు చాలా విషయాలు మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4 నుండి మనం చదివితే ఏమన్నాడంటే, అక్కడ చాలా విషయాలు మాట్లాడుతూ విశ్వాసము ఒక్కటే అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? విశ్వాసము ఒక్కటే. ఆ విశ్వాసాన్ని జారిపోకుండా నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఒకటే విశ్వాసం. అంటే నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా,
ఎక్కడికి వెళ్ళినా మనందరిలో ఉండే విశ్వాసం ఏంటి చెప్పండి? ఒక్కటే. బైబిల్ ప్రకారంగా ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? చాలా సందర్భాలు మనం అనుకుంటాము ఎవరి విశ్వాసం వాళ్ళదండి అంటారు. అవునా? ఏమంటారు? ఎవరి విశ్వాసము వాళ్ళదంటారు. కానీ బైబిల్ ఏమంటుంది? విశ్వాసము ఒక్కటి. ఇంతకీ ఆ ఒక్కటి ఏమిటి? ఆ ఒక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఏం చేయాలి? ఎందుకు పట్టుకోవాలి? ఏం చేయాలి? ఆ విశ్వాసముతో మనము చేయవలసిన పని ఏమిటి? అలాంటి విశ్వాసాన్ని కలిగి అద్భుతాలు చేసిన వారి యొక్క జాబితా హెబ్రీ పత్రికలో రాయబడింది. ఎందులో రాయబడింది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితా రాయబడింది. అవును కదా? కాబట్టి విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకోవాలట. ఆ విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదట. బైబిల్ అంతటిలో చెప్పే విశ్వాసము ఒక్కటేనట. ఇప్పుడు ఆ విశ్వాసం ఎలా ఉండాలో యాకోబు గారు వ్రాస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయములో ఆ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా 18వ వచనము నుండి మనము చదివితే, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతుందని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఏ విశ్వాసం ఉన్నారంటే ఇప్పుడు? క్రియలు కలిగిన విశ్వాసం. చెప్పాలి, ఏ విశ్వాసం? క్రియలు కలిగిన విశ్వాసం. పక్కలు చెప్పండి, మీ పక్కలు చెప్పండి. ఏమని? క్రియలు కలిగిన విశ్వాసం మనం ఈ 2025లో కలిగి ఉండాలి. వెరీ గుడ్. ఏం క్రియలు? ఇప్పుడు విశ్వాసంతో ఏం క్రియలు చేయాలి? అసలు ఏం క్రియలు చేయాలి? చాలా ఉన్నాయి. విశ్వాసం ద్వారా చేయవలసిన క్రియలు చాలా ఉన్నాయి. అందులో ఒక విషయాన్ని యాకోబు గారే చెబుతా ఉన్నాడు. 4వ అధ్యాయము 7వ వచనములో. 4వ అధ్యాయము 7వ వచనములో ఏమని చెప్తున్నాడు అంటే, కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ఇప్పుడు 2025లో మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. అంటే దెయ్యాన్ని ఎదిరించాలి. దేన్ని ఎదిరించాలి? దెయ్యాన్ని చూసి దాక్కోవడం కాదు, దెయ్యాన్ని చూసి దుప్పట్లు కప్పేసుకుని పడుకోవడము కాదు. ఆ వీధిలోకి వెళ్తే దెయ్యం వస్తుంది, ఈ వీధిలోకి వెళ్తే దెయ్యం వస్తుంది, ఆ దెయ్యం నన్నే పట్టుకుంటుంది, రాత్రంతా నన్ను పట్టుకుని పీకేసింది, లాగేసింది, నిద్ర పట్టకుండా చేసేసింది అంటే అది క్రియలు లేని చెప్పలే విశ్వాసం. ఈ 2025లో సాతానుని ఎదిరించే విశ్వాసము మనమందరము కలిగి ఉందుముగాక. ఎలాంటి విశ్వాసము? జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అసలు సాతాను అనగా అర్థము విరోధి. ఎవరు చెప్పండి? విరోధి లేదా పగవాడు. సాతాను అంటే ఎవరు అర్థము? పగవాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు మన విరోధి ఎవడు 2025లో? ఎవరు? 2025లో మన విరోధి ఎవడు? సాతాను. ఇప్పుడు మనం వాడిని ఏం చేయాలి? ఎదిరించాలి. సాతానుని ఎలా ఎదిరించాలి? అసలు ఆ సాతాను సమూహము ఎక్కడుంది అంటే, సాతాను సమూహము చాలా ఉంది. ఆ సాతాను సమూహాలను మనం ఏమంటున్నామంటే దెయ్యము అంటున్నాము. బైబిల్ ఏమంటుందంటే అపవిత్ర ఆత్మలు అన్నది. ఏమని చెప్పండి? అపవిత్ర ఆత్మలు. ఇంతకీ దెయ్యం బైబిల్ ప్రకారంగా మనిషిని ఏం చేస్తుంది? ఎందుకు దెయ్యాన్ని మనం ఎదిరించాలి? దెయ్యాన్ని ఎదిరిస్తే వాడు పారిపోతాడని యాకోబు గారు చెప్పాడు కదా.
దెయ్యాన్ని ఎందుకు ఎదిరించాలి, దెయ్యం మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తుంది అనేది మనము పరిశీలన చేయబోతూ ఉన్నాము దేవుని బిడ్డలారా. దెయ్యము పట్టినవాడు, దురాత్మలు పట్టినవాడు పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి మనము చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం మీరు రాసుకోవాలి, ఇంటికి వెళ్ళి చదవాలి. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు అక్కడ రాయబడ్డాయి. వాడు దెయ్యము పట్టినవాడు. ఇలా నాక చూడండి, ఎవరో దెయ్యము పట్టినవాడు. ఏం పట్టినవాడు చెప్పాలి? దెయ్యం పట్టినోడు వాడు ఎక్కడున్నాడు? సమాధిలో ఉంటాడు. ఎక్కడున్నాడు చెప్పండి? వాస్తవాన్ని ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇంటిలో ఉండాలి. కానీ ఎక్కడికి వెళ్ళాడు వాడు? సమాధిలో పడుకుంటున్నాడు. ఎక్కడ పడుకోవాలి? మంచం మీద పడుకోవాలి. ఎక్కడ పడుకున్నాడు? సమాధుల మీద పడుకున్నాడు. అంటే దెయ్యం పట్టిన వాడు లక్షణాలు, మొట్టమొదటిగా వాడు సమాధుల్లో పడుకుంటాడు. రెండవది దేవుని బిడ్డలారా, వాడు జనాలను భయభ్రాంతులు చేస్తూ ఉంటాడు. అందుకే వాడిని బంధించి, సంకెళ్ళతో బంధించిన ఆ బంధకాలు తెంపుకుని వాళ్ళందరినీ ఏం చేసేవాడు? భయపెట్టేవాడు. ఏం చేశాడు? భయపెట్టేవాడు. గమనించాలి. దెయ్యం పట్టినోడు ఎలాగుంటాడంటే, ఒకటి వాడి ఇంట్లో ఉన్నాడు, రెండో లక్షణము అందరినీ భయభ్రాంతులు చేస్తాడు. కేకలు వేస్తాడు. అక్కడ రాయబడి ఉంది, కేకలు వేస్తాడు, భయపెడతాడు. ఇంకా మనం ముందుకు వెళితే దేవుని బిడ్డలారా, తనను తాను గాయపరుచుకుంటాడు కదా, గాయపరుచుకుంటాడు, కేకలు వేస్తాడు, సమాధి దొడ్లో పడుకుంటాడు. ఆడి ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేవో కూడా వాడు చూసుకోడు. ఈ లక్షణాలన్నీ కలిగిన వ్యక్తిని మెడికల్ భాషలో ఏమంటారండి బావగారు, ఎలి గారు? ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని మెడికల్ భాషలో ఏమంటారు? మా మెంటలోడు అంటారు. అంతేనా? మానసిక స్థితి బాలేదు. అంటే దెయ్యము తన ప్రభావాన్ని దేని మీద చూపిస్తుంది చెప్పాలి? దెయ్యము తన శక్తిని దేని మీద చూపిస్తుంది? వెరీ గుడ్, నీ మనస్సు మీద చూపిస్తుంది. నీ మనస్సును నీ స్వాధీనంలో లేకుండా అది వాడుకున్న శక్తి. దెయ్యానికి ఉన్న శక్తి ఏంటి చెప్పాలి? దెయ్యానికి ఉన్న శక్తి ఏంటి? నీ మెదడును నీ స్వాధీనంలో లేకుండా చేసేదే దెయ్యపు పని. దెయ్యము చేసే పని నెంబర్ 1, మతి స్థిమితం లేని వాడిగా చేస్తుంది. మెంటల్ పేషెంట్గా మారిపోతాడు. ఏం పట్టినాడు? దెయ్యము పట్టినవాడు. గమనించాలి దేవుని బిడ్డలారా. అంటే మానవ దేహములో ప్రాముఖ్యమైన అవయవం ఏంటి చెప్పండి? మెదడు. మెదడుని పట్టుకుంటే మిగతా అవయవాలన్నిటితో ఆట ఆడుకోవచ్చు. అంటే సాతాను, దెయ్యం దేన్ని పట్టుకుంటుంది? నీ మనస్సు. మన బైబిల్లో ఏమంటుందా? మనస్సు అంటాము. సైన్స్ ఏమంటుంది? దాన్ని మెదడు అంటుంది. అంటే దెయ్యము తన ప్రభావము దేని మీద చూపిస్తుంది? మెదడు మీద చూపిస్తుంది. కాబట్టి వాడు మతి స్థిమితము లేనివాడిగా, తనని తాను కంట్రోల్ చేసుకోలేని వాడిగా మారిపోతాడు. ఇది దెయ్యము అటాక్ చేసే మనిషి యొక్క పరిస్థితి. మరొక పరిస్థితి ఉంది. అదే పరిస్థితి అంటే మందు బాబులు. ఏ బాబులు? మందు బాగా తాగి నెమ్మదిగా 90 అంటాడు, తర్వాత క్వార్టర్ అంటే 19 అంటే 180 ml, తర్వాత హాఫ్ అంటాడు, తర్వాత ఫుల్ అంటాడు. నేను కూడా అందులోంచి వచ్చినట్టే కదా. తాగిన తర్వాత వాడి బ్రెయిన్ చెడిపోతుంది. ఏం చెడిపోతుంది? బ్రెయిన్ చెడిపోతుంది. చూడండి, తాగేసి రోడ్డు మీద పడిపోతాడు, కాలువగట్టు మీద పడిపోతాడు. మందేక ముందు ఎంత అందంగా తయారు వెళ్తాడు, మంచి సొక్కా, ఇన్షర్ట్, ప్యాంట్ వేసుకుని. మందు వేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. ఏ ఇంట్లోకి పడి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. నిజం. ఆడు ఏం చేస్తున్నాడో ఆడికే తెలియదు. అంటే ఏం చెదిరిపోయింది? తాగుబోతు యొక్క ప్రభావం, ఆ మందు ప్రభావం దేని మీద పడింది? మెదడు మీద
పడింది కాబట్టి బట్టలు ఉన్నాయో లేదో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు కదా. ఆ మత్తు దిగిపోయాక ఏమైనా జోబులో డబ్బులు ఉండాలి, ఏంటి ఏమైపోయాయి అంటే తాగేసినోడికి జోబులో డబ్బులు ఏమైపోయాయో తెలియదు. ఇది తాగుబోతు లక్షణాలు. అంటే త్రాగేవాడు మెదడు కూడా వాడు స్వాధీనములో ఉండదు. అంటే వాడు కూడా దెయ్యం పట్టిన వాడే. ఎవడెవడు చెప్పాలి? ఎవరైతే త్రాగుబోతుగా ఉన్నాడో వాడిలో ఏముంది చెప్పండి? దెయ్యపు ప్రభావం ఉందని మనకు అర్థమవుతా ఉంది. త్రాగుబోతుల జీవితం ఎలాగుంటుందో, త్రాగుడు గురించి బైబిల్ ఏమని మాట్లాడుతూ ఉందో ఒక మాట మనం చూద్దాము. చరిత్ర త్రాగుబోతుల గురించి ఏం చెబుతుందో చూద్దాం. త్రాగుబోతు వాడు కూడా మెంటల వాడే, మతి స్థిమితం లేని వాడే త్రాగుబోతు. త్రాగుబోతు అంటే ఎవడు చెప్పండి? కాబట్టి ఏం చేయాలి? ఎవరైతే త్రాగుబోతులు ఉన్నారో ఆ భార్యలు వాళ్ళని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి దయచేసి. ఏ హాస్పిటల్కి? మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అప్పుడు వాళ్ళ త్రాగుడు మానేస్తారు. ఎందుకు? త్రాగుడు కూడా నీ బ్రెయిన్ మీదే పని చేస్తుంది. బైబిల్ చెబుతా ఉంది ఆదికాండము, దానికి ముందుగా సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట త్రాగుడు గురించి రాయబడింది. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం అంటాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. త్రాగుబోతులు ఏమైపోతారట? వెక్కిరింతల పాలైపోతారు. వెక్కిరింతల పాలంటే అవమానపరచబడతారు. ఎలాగ అవమానపరచబడతారు? త్రాగుబోతులు ఎలాగ అవమానపరచబడతారని బైబిల్ చెబుతా ఉంది. త్రాగినోడు ఎలాగ అవమానపరచబడతాడని బైబిల్ చెబుతా ఉంది. త్రాగిబోతుల జీవితాల వల్ల దేవుడు ఎలాగ అవమానపరచబడ్డాడు ఒక చరిత్రని మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 9వ అధ్యాయం, ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం, పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. ఎవరు? నోవహు. ఆ తరము వారిలో నీతిమంతుడుగా ఉన్న నోవహు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన నోవహు త్రాగి వస్త్రహీనుడుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు చెప్పాలి? దెయ్యము పట్టేసింది. నోవహు బుర్ర జ్ఞానవంతుడు. నోవహు ఎవడో జ్ఞానవంతుడు. ఏ జ్ఞానవంతుడు? వాడను తయారు చేసిన జ్ఞానవంతుడు. ఇప్పుడు ఎలా మారిపోయాడు? అజ్ఞానిగా మారిపోయాడు. ఒకప్పుడు జ్ఞానవంతుడు, వాడను తయారు చేసిన వాడు, నీతిమంతుడు, ఆ తరము వారిలో నిందారహితుడు. ఎప్పుడైతే మద్యము తాగాడో వస్త్రహీనుడైపోయాడు. దేవుని నామాన్ని అవమానపరిచిన భ్రష్టుడుగా మారిపోయాడు. ఎవరి నామాన్ని? దేవుని నామాన్ని అవమానపరిచిన భ్రష్టుడిగా మారిపోయాడు. ఇంకా మనం చరిత్రలోనికి వెళితే మరొక సందర్భం కనబడుతుంది. అదే ఆదికాండము 19వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 33వ వచనం. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెను, ఎప్పుడు లేచిపోయెను అతనికి తెలియకుండెను. భ్రష్టత్వం, భ్రష్టత్వం. త్రాగుడు, త్రాగిన మనిషికి మెదడు పని చేయదు, ఏమీ తెలియదు. ఏమీ తెలియని స్థితిలో లోతు ఉండగా వారి కుమార్తెను చేసిన పాపాన్ని బట్టి దేవునికి అవమానం, దేవునికి అవమానం. ఎప్పటికీ కూడా మీరు గమనించినట్లయితే ఇప్పటికీ కూడా బైబిల్ మీద ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నారు. లోతు కుమార్తెలు లోతుతో వ్యభిచారము చేశారు. ఆత్మీయ భ్రష్టులుగా మారిపోవడం కారణం ఏంటో తెలుసా? త్రాగుడు. త్రాగుడు మనస్సు, మెదడును పాడు చేస్తుందని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతుంది. అంటే మనిషి మెదడును పాడు చేసే మత్తు త్రాగుడైతే అదే మెదడును పాడు చేసే దెయ్యము కూడా దేంతో సమానం? త్రాగుడుతో సమానము. త్రాగుడే దెయ్యము, దెయ్యమే
త్రాగుడు. గమనించాలి, విశ్వాస భ్రష్టులు చరిత్ర చెబుతా ఉంది. త్రాగుబోతులు వారి జీవితంలో దేవుని నామానికి ఎలాంటి అవమానము తెచ్చారో, అందుకనే యాజకులకు సేవకులకు దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు లేవీకాండములో. యాజకుడిగా ఎవడైతే నియమించబడతాడో, సేవకుడిగా ఎవడైతే నియమించబడతాడో, ఎవడైతే దేవుని పరిచారకుడిగా ఉంటాడో వాడికి బైబిల్ ఒక నియమాన్ని పెట్టింది. ఏమిటా నియమం అంటే లేవీకాండము 10వ అధ్యాయం, లేవీకాండము 10వ అధ్యాయము 8-9 వచనాలు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. దేవుడు నియమం, సేవకునికి ఇచ్చిన దేవుడు నియమం. ఎందుకంటే త్రాగుబోతూ దురాత్మ పట్టిన వాడిగా మారిపోతాడు. దేవుని నామాన్ని అవమానించి వాడు భ్రష్టుడైపోయి శాపగ్రస్తుడిగా మారిపోతాడు. కాబట్టి దేవుని సేవకుడిగా ఉన్నవాడు, దేవుని సన్నిధిలో ఉన్నవాడు భ్రష్టుడిగా ఉండకూడదు, నీతిమంతుడిగా ఉండాలి, దేవుడు కుమారుడిగా ఉండాలి, దేవుడు కుమార్తెగా ఉండాలి. వారు భ్రష్టులు కాకూడదు. అంటే ఏం తాకూడదు? మందు చెప్పలేదు, తాగకూడదు. త్రాగుడు నీ మనస్సును పాడు చేస్తుంది. అప్పుడు నువ్వు భ్రష్టుడిగా మారిపోతావు. ఏం చేస్తున్నావో నీకే తెలియదు, ఏం మాట్లాడుతున్నావో నీకే తెలీదు. నీకు మెంటలోడుతో నువ్వు తాగుబోతూ సమానము. అంటే త్రాగుడు మెదడుపై పని చేయును. క్లారిటీ వచ్చిందా? దేనిపై? త్రాగుడు మెదడుపై పని చేయును. దెయ్యము దేనిపై పని చేయును? రానమ్మా చెప్పాలి. దెయ్యము మెదడుపై పని చేయును. బాగా గుర్తుపెట్టుకోవాలి. దెయ్యము పట్టింది అంటే దాని అర్థము ఆ దెయ్యము అతన్ని మానసిక రోగుగా మారుస్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్దాము దేవుని బిడ్డలారా. అంటే దెయ్యము పట్టిన వాడికి, త్రాగుబోతికి ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. వారు స్వాధీనములో ఉండరు. అంటే మెదడును పాడు చేయడమే దెయ్యము యొక్క లక్షణం. అంటే బైబిల్ భాషలో మనస్సును పాడు చేయడమే. దేన్ని పాడు చేయడం? మనస్సును పాడు చేయడమే సాతాను లక్ష్యము. అంతేగాని నిన్నేం సంపదో, నువ్వు కొనుక్కున్న చీరలేం పట్టుకెళ్దావు, నీ బంగారం పట్టుకెళ్దావు, నీ ఆస్తి ఏమి పోదో. దెయ్యం నిన్ను పట్టుకుందంటే ఒకవేళ నిన్ను మానసిక రోగిగా మారుస్తుంది, కానీ నీకు వచ్చే నష్టమేమీ ఉండదు. ఇంకా మనం జాగ్రత్తగా ముందుకు వెళితే, దేవుని పిల్లలుగా మనల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనిషికి కేంద్ర నాడీ వ్యవస్థ ఏమిటంటే మెదడే. ఏంటి చెప్పాలి? మెదడే. చెయ్యి పోయిందనుకోండి ప్లాస్టిక్ చెయ్యి ఎట్టుకోవచ్చు, కాలు పోయిందనుకోండి కాలు మార్చుకోవచ్చు, కిడ్నీ పోయిందనుకోండి కిడ్నీ మార్చుకోవచ్చు, గుండు పోయిందనుకోండి ఆ గుండు స్థానంలో ఒక మెషిన్ వచ్చింది, అది కూడా గుండులాగే పనిచేస్తుంది. గుండు మార్చుకోవచ్చు, కాళ్ళు మార్చుకోవచ్చు, చేతులు మార్చుకోవచ్చు, నరాలు మార్చుకోవచ్చు, మన భాగంలో ఉన్న అవయవాలన్నీ మార్చుకోవచ్చు. కానీ మెదడు మార్పిడి వ్యవస్థ ఇంతవరకు రాదు. ఏ వ్యవస్థ? మెదడు మార్చుకునే సిస్టమ్ ఇంకా ఇంతవరకు రాలేదు. అంటే అర్థం ఏంటంటే మెదడు కానీ ఆగిపోయిందనుకో దాన్నే బ్రెయిన్ డెడ్ అంటాం మెడికల్ సైన్స్లో. ఏ డెడ్? బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కాళ్ళు బాగుంటాయి, చేతులు బాగుంటాయి, కళ్ళు బాగుంటాయి, ఏమీ పనిచేయవు. కళ్ళు బాగుంటాయి, చేతులు బాగుంటాయి, కాళ్ళు బాగుంటాయి, గుండు బాగుంటుంది, ఊపిరితిత్తులు బాగుంటాయి, కిడ్నీస్ బాగుంటాయి, ఎముకలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ ఏమీ పనిచేయవు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిని మెడికల్ సైన్స్లో ఏమంటామంటే శవంతో సమానం. మన భాషలో చెప్పాలంటే కోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తి. అంటే మనిషికి అతి ప్రాముఖ్యమైన అవయవం ఏమిటి అంటే చెప్పండి, మెదడు. దాన్ని బైబిల్ ఏముంది? మనస్సు. ఆ మనసు చెడిపోతే వాడు మానసిక రోగిగా మారిపోతాడు. కాబట్టి దెయ్యం దేని మీద పనిచేస్తుంది చెప్పండి? మనస్సు మీద పనిచేసి మనస్సుని పాడు చేసి ఏం చేస్తుంది? మనలను మానసిక రోగులుగా
మారుస్తుంది. ఎలా మారుస్తుంది దెయ్యం? మానసిక రోగులుగా మారుస్తుంది అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి దెయ్యం పట్టిన వాళ్ళకి మెదడు కంట్రోల్లో ఉండదు. కేకలేస్తారు, అరుస్తారు, ఏమండి రకరకాలుగా మాట్లాడతారు. ఎవరో పేరు చెప్పగానే మనం అనుకుంటాం ఆడే వచ్చేసాడేమనుకుంటాం. ఎవరో పేరు చెప్పగానే ఆడే వచ్చేసాడు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలుసా? ఆత్మహత్య చేసుకునేటట్లుగా నీ మనస్సును ప్రేరేపించేదేమిటి? దెయ్యమే. ఏమిటది? దెయ్యమే. ఒక పాస్టర్ గారు ఒక పేషెంట్ని తీసుకొచ్చారు మండపేట నుండి. ఏమండి దానవాయిపేట హాస్పిటల్కి వెళ్ళాం. అతను ఎవరు అంటే ఐటీఐ చదువుతున్న స్టూడెంట్, కుర్రోడు చాలా బాగున్నాడు. ఆ హాస్పిటల్లో ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం చూడగానే సాష్టాంగ నమస్కారం చేసేసాడు. ఇదేంటిది నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు వాళ్ళ తండ్రి అడిగింది ఏంటంటే ఎక్కడ గుడి చూసినా ఆగిపోతున్నాడంట. ఎక్కడ గుడి చూసినా ఆగిపోయి సాష్టాంగ నమస్కారము చేస్తున్నాడట. రకరకాలుగా మాట్లాడుతున్నాడట. అన్ని టెస్టులు చేశారు, అన్ని రిపోర్ట్లు బాగున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే అప్పుడు నేను చెప్పాను, ఇక్కడ రామారావు గారిని ఒక ఆయన ఉంటాడు, మానసిక వైద్యుడు, అక్కడ తీసుకెళ్ళండి. ఈ చేతికు 10 తాళ్ళు కట్టారు, కాళ్ళకు 10 తాళ్ళు కట్టారు. ఎన్ని తాళ్ళు కట్టారో, ఎన్ని మంత్రాలు వేయించారో, ఎక్కడా నయమో కాలేదు. అప్పుడు మానసిక హాస్పిటల్కి తీసుకెళ్ళి 6 రోజుల తర్వాత కుర్రోడు బాగానే ఉన్నాడు. 3 నెలలు మందులు వాడమన్నారట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే దెయ్యము దాని ప్రభావం ఎలా చూపుతుందో ఇంకా మనము లోపలికి వెళ్ళలేదు, వెళ్ళబోతా ఉన్నాము. మరొక మాట నేను మీకు చూపించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. దెయ్యము పట్టితే ఒకవేళ నీ పరిస్థితి ఎలాగుంటుందో నువ్వు తెలుసుకోవాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనం. అప్పుడాయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండి అది వానిని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. దెయ్యం పట్టినోడు చావడానికి ప్రయత్నం చేస్తాడు. సూసైడ్ చేసుకుంటున్నాడంటే అర్థం ఏంటి? వాడిని ఏం పట్టుకుంది? దెయ్యం పట్టుకుంది. ఏం పట్టుకుంది? దెయ్యం పట్టుకుంది. దెయ్యం పట్టుకున్న వ్యక్తికి ఏం చేయాలి? ఇప్పుడు ట్రీట్మెంటు చెయ్యాలి. జాగ్రత్తగా గమనించాలి దేవుని బిడ్డలారా. వాడికి ఏం పట్టుకుందంటే చిన్నప్పటి నుండి దెయ్యం పట్టుకుని ఎక్కడ అగ్నిలో పడేస్తూ ఉంది, ఇంకెక్కడ పడేస్తూ ఉంది? నీళ్లలో పడేస్తూ ఉంది, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభుతో మాట్లాడుతున్నాడు ఆ తండ్రి. ఏమని మాట్లాడుతున్నాడు? మీ శిష్యులు ఏమి చేయలేక పోయారు, నువ్వేమన్నా చేస్తావా అంటే ప్రభు అడిగాడు. అసలు ఏం జరిగిందంటే చిన్నప్పటి నుండి వాడు మెదడును పట్టుకుంది ఏంటి చెప్పండి? దెయ్యము. దెయ్యము పట్టుకున్నవాడు ఎలా మారతాడు అంటే మానసిక రోగిగా మారతాడు, శాడిస్టుగా మారుతాడు. శాడిస్టు భార్య అంటే నీకు దెయ్యం పట్టిందని అర్థం. శాడిస్టు భర్త అంటే నీకు దెయ్యం పట్టిందని అర్థం. దెయ్యం పట్టిన వారు ఎలా మారుతారు అంటే తమలో తాము కంట్రోల్లో ఉండరు. వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దాన్ని మెడికల్ సైన్స్లో ఏమంది అంటే మానసిక రోగి. దీని మీద ఒక శాస్త్రమే ఉంది, మానసిక శాస్త్రం, సైకాలజీ. ఉందండి బావగారు? ఉందా? అన్ని శాస్త్రాల కంటే మెడికల్ సైన్స్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇదే. ఏది? మానసిక శాస్త్రం, సైకాలజీ. ఈ సైకాలజీ అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. ఏమిటి? మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక రోగం. మానసిక రోగం అనేది ఒకటైతే మరొకటి ఉంది, స్ట్రెస్. అధిక ఒత్తిడి కూడా మానసిక రోగంగా మారిపోద్దట. స్ట్రెస్
మూడవది దేవుని బిడ్డలారా, మానసిక స్థితి. కాసేపు బాగానే ఉంటారు, సడన్గా వికృత రూపం వచ్చేస్తుంది. ఇదేంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా అంటే మెంటల్ అడికి అంటాం. అప్పుడప్పుడు ఏమంటారా, మెంటల్ వచ్చేసిందమ్మా. ఏమొచ్చేసింది? దీని ఇప్పుడు దాకా బాగున్నాడు కదా, మెంటల్ వచ్చేసిందంటే అర్థం ఏంటి తెలుసా? దెయ్యము వాడి మనస్సులో. ఎవరైతే మానసిక రోగిగా ఉంటారో, మానసిక రోగిగా ఎవరైతే ఉన్నారో దాని అర్థం ఏంటంటే వాళ్ళ మనస్సులో దెయ్యము తిష్ట వేసింది అని లేఖనము చెబుతా ఉంది. ఫోబియా, మెంటల్ ఫోబియా అంటే మానసిక బలహీనత. చాలా మందికి కర్రను చూస్తే భయపడిపోతారు. దేని చూస్తేని? తలుపు టక్మని సౌండ్ వచ్చిందని. ఏంటి? తలుపు సౌండ్ వస్తేనే. మెంటల్ ఫోబియా ఇది, మానసిక రోగం. ఏమండి, ఎక్కడో ఎవరిన కుక్క అన్నాడు, బాబు ఏదో వచ్చేసింది. ఏం మొరిగితేనే? కుక్క మొరిగితే ఏదో వచ్చేసింది, నక్క మొరిగితే ఏదో వచ్చేసింది, పక్కోళ్ళు తన్నుకుంటున్నారు అనుకో దెయ్యం వచ్చేసింది. ఆ తలుపేసాయి, ఈ తలుపేసాయి, లైట్లన్నీ వేసాయి. మెంటల్ ఫోబియా. ఏం ఫోబియా ఇది? మెంటల్ ఫోబియా. మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక రోగం. సైకో ఎనలిస్ట్ ఫైనల్గా అంటే మానసిక విశ్లేషణ. నేను ముగిస్తా ఉన్నాను దేవుని పిల్లలారా. దెయ్యం నీ మనస్సును స్వాధీనపరుచుకుంటుంది. దెయ్యం ఏం చేస్తా చెప్పండి? దెయ్యం ఏం చేస్తా చెప్పండి? నీ మనస్సును స్వాధీనపరుచుకుంటుంది.